నిన్న పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని మనమంతా చూసాము. ఈ క్రమంలో గ్రంథి శ్రీనివాస్ కూడా దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండిస్తూ ఉన్నారు. భీమవరంలో ఒక రౌడీని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అంటూ నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గ్రంథి శ్రీనివాస్ మనవాడు అని గనక అనుకుంటే అతని దుర్మార్గాలు మొత్తం కాపు సామాజిక వర్గానికే వర్తిస్తాయంటూ హెచ్చరించారు. ఆయన రౌడీయిజం పోవాలి, బాధ్యతతో ఉన్న వ్యక్తి కావాలి అన్నారు పవన్ కళ్యాణ్. మన కులస్తుడా, మన కుటుంబమా అని కాదు, అందరికీ పనికొచ్చేవాడు కావాలి అన్నారు పవన్ కళ్యాణ్. గ్రంథి శ్రీనివాస్ కాపు కులస్తుడు మనవాడు అని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ, దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తుంది. ప్రపంచంలోని కుబేర్లంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి రౌడిజం పోవాలి అక్కడి నుంచి. బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్. మన కులస్తుడా, మన కుటుంబమా, మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తే కాదా? ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గ్రంథి శ్రీని పోవాలి. ఇది ఈ రౌడిజం ఇంకా మారాలి. నేను మొత్తం పెట్టుకుంది కూడా